20 ఏళ్లుగా పాఠశాల విద్యా అభివృద్ధి కోసం పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాజాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలోని అన్ని విభాగాలలో దాదాపు 19,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఏళ్ల తరబడిగా వారు చాలని వేతనంతో జీవితాలు నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండనివ్వమని, అందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు వీరి సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నారని, అదే విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తారని వారు అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగం వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే ఐక్యత ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 20 ఏళ్లుగా చాలని వేతనంతో అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు కుటుంబ పోషణ భారమై కూడా ఈరోజు విధులకు హాజరై ఈరోజు పాఠశాల విద్యా అభివృద్ధికి వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం గొప్పగా చెప్తా ఉంది, విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. నిజంగా కూడా హ్యాట్సాప్ రేవంత్ రెడ్డి గారికి విద్య పట్ల ఆయన శ్రద్ధ చూపుతూ అనేక విప్లవాత్మక మార్పులు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రంలో. కానీ ఈరోజు పాఠశాల విద్య గట్టి ఉంటేనే కదా అతను హైయర్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా రాణించేది. మళ్ళీ పాఠశాల విద్య గట్టి ఉండాలంటే వాళ్ళు బోధించే ఆ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలి కదా. వాళ్ళు పస్తులుండి వాళ్ళ ఆకలి కొన్ని వాళ్ళ ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎట్లా చదువులు చెప్తారు, వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా, ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది అయితే ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఈరోజు వేల ఖర్చులటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. తర్వాత 12,000 నుంచి 20,000 కేజీబీవీలో పనిచేసే వాళ్ళకి 29,000 30,000 వాళ్ళు ఏం సరిపోతాయి ఈరోజు ఇప్పుడున్నటువంటి నిత్యావసరాలు పెరిగిన ధరల. గత ప్రభుత్వం తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఏనాడు కూడా ఈరోజు కేజీబీ ఉద్యోగులు కానీ తర్వాత సమగ్ర శిక్షలో పనిచేసిన ఉద్యోగుల పట్ల వాళ్ళు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరి గతంలో ఈ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తాం, మీ బాధలు మాకు తెలుసు అని చెప్పడం జరిగింది. కాబట్టి అధికారంలోకి వచ్చి 1 year అయింది. కాబట్టి అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సమస్యలు ఈరోజు పరిష్కరిస్తూ ఉన్నారు. మనం చూసుకున్న విద్యాశాఖలో ఏళ్లుగా పరిష్కరించబడినటువంటి ఎంఈఓలు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత ప్రమోషన్స్ కానీ ఈరోజు చేసి ఈరోజు ఉపాధ్యాయులను కూడా ఎంతో అంటే ప్రయోజనకరంగా చేసినటువంటి ఘనత ఈరోజు ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. మళ్ళీ అన్ని వర్గాలను ప్రయోజనాలు నెరవేరుస్తున్నాడు ముఖ్యమంత్రి, అన్ని ఉద్యోగులను ఈరోజు ఆకాంక్షలు నెరవేరుస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సమగ్ర శిక్ష పనిచేసిన ఉద్యోగుల పట్ల కూడా ఈరోజు సానుకూలంగా వివరించి వీళ్ళను ఆదుకోవాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 19,500 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి 19,500 కుటుంబాలు వాళ్ళ బంధువులు ఎంతో మంది ఈరోజు మన ప్రభుత్వం రావడానికి వాళ్ళ కృషి కూడా ఎంతో ఉందని చెప్పి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరైన ఫీడ్బ్యాక్ మీకు రాకపోవచ్చు, కానీ ఒకసారి వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపండి. ఈరోజు కస్తూర్బా స్కూల్ కేజీబీ స్కూల్ చూసుకుంటే గురుకుల పాఠశాలలో కానీ తర్వాత మోడల్ స్కూళ్ళు కానీ తర్వాత డే స్కూల్ ప్రభుత్వ స్కూళ్ళ కంటే కూడా ఈరోజు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న సంస్థ ఈరోజు కేజీబీవి. మరి వారి పట్ల వారి సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని.
కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయకుండా ఒకటే సింగిల్ ఎజెండా, ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది. ఈ సమావేశాల్లోనే వీళ్ళకు ఒక తీపి కబురు చెప్పి ఈ యొక్క కుటుంబాల్లో కూడా ఈ యొక్క మనోవేదన తీర్చి ఈరోజు ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరొక్కసారి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈ సమ్మె పైన స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ స్పందిస్తున్న పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు రాష్ట్రంలో. మరి వాళ్ళ దృష్టికి వెళ్తుందా? ఈరోజు ప్రజా సమస్యలపై ఈరోజు కొత్తగా చెప్తా ఉన్నాం. ఈరోజు నిన్నటి నుంచి కొత్త మెను ఇచ్చారు. 40% అంటే ఏ ప్రభుత్వం పెంచినటువంటి మీరు 40% మెస్ తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు నిన్నటి నుంచి కూడా హాస్టల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు, హాస్టల్లో భోజనం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు హాస్టల్ నిద్రిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం కేజీబీవీ పాఠశాలలో వెళ్తా ఉన్నారు, కానీ అక్కడ స్టాఫ్ లేరు. మళ్ళీ ఆ స్టాఫ్ లేకుండా మీ అంతకు మీరు పోయి భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి వాళ్ళు ఎందుకు లేరు, వాళ్ళ సమస్యలు ఏందని కూడా ఒక్కసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అతి త్వరలో వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరొక్కసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అతి త్వరలో చర్చలు జరిపి పరిష్కరిస్తున్న నమ్మకం కూడా మేము విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం.